రండి. ఈ ఫర్నిచర్ ఉంది కదా, ఇదంతా మలేషియాది. ఆ గ్లాస్ ఉంది కదా, అది హాంకాంగ్ది. బాగుందా? సూపర్. ఓహో సూపరా. సూపర్. రేయ్ పంతులు, ఇక నుంచి నువ్వు మాతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా? రేయ్ హోటల్ నడుపుకుంటూ హ్యాపీగా జీవిస్తూ సెటిల్ అవ్వరా. అది అది మాట అంతే. పంతులు, మాకేం మ్యాటర్ లేవా? అయ్యో ఏం కావాలి బాబు నీకు? నీకేది కావాలన్నా తెప్పిస్తా. వెయిటర్ రా ఇక్కడ తొందరగా. మీరేం తాగుతారు? ఏం తాగుతారు? మాస్టారు వినయ్, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఆదర్శాలంటూ తిరిగే వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పు? కూలి పని. నేను ఇక్కడ సర్వర్గా జాయిన్ అయ్యాను. ఎంత తప్పు చేసావయ్యా? ముందే కనుక నువ్వు మమ్మల్ని కలిస్తే నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చిండేవాళ్ళం కదా. ఎందుకు ఇంత తప్పు చేశావు? ముందే మాకు మాట చెప్పుండాల్సింది. మాకే పాఠం చెప్పావు, ఏమైందిరా? రేయ్ పుస్తకంలోని పాఠాలు చదివితే ఇలాగే రా అయ్యేది. ఇక్కడ బతకడానికి కావాల్సింది డబ్బు, మనీ. తెలుసుకో. రేయ్ మీ నాన్న కాళ్ళ దగ్గర పడి నువ్వు కుక్కలా బతుకుతున్నావురా. మాకిక్కడ రక్తం రక్తం మరిగిపోతుంది తెలుసా? రేయ్ రాజా, వాడికి ఎందుకురా నీతి పాఠాలు చెప్తావు? వాడికి ఎంత చెప్పినా మారడు, వదిలేయ్. అవునరా, మా నాన్న మాట విని విని నేను మా నాన్నలాగే అయిపోయాను. కానీ ఇక ముందు అలా జరగదు. మరి ఏం చేస్తావురా? రే, నేను మీతోనే ఉంటాను రా. ప్రతి ఒక్కడు వణికిపోతున్నాడు రా. రేయ్ బండా, అటు చూడండి రా, ఎవడొస్తున్నాడు? దొరికాడ్రా తగ్గులు బాజీ నాయాల, వీడిని వేసేస్తాను. రేయ్ వద్దురా, ఏం మార్చి ఎస్కేప్ అయిపోతావురా నా కొడక. రేయ్ వాడిని ఫాలో చేయండి. ఎల్బోర్డ్ గడికి లైసెన్స్ ఇస్తే రోడ్డు మధ్యలో బండి పెట్టేస్తారు. ఎవరో మీరు? రోడ్డు మధ్యలో బండి పెట్టేస్తారు. ఒంటి మీద స్పృహ ఉందా లేదా? నిన్నే నా కొడక, డీల్ చేసి పని అయిపోయాక దొబ్బేస్తావరా నీ అబ్బాయి. ఏంట్రా 50 లక్షలు డబ్బులు ఇస్తానని మాతో డీల్ కుదుర్చుకొని మమ్మల్ని మోసం చేస్తావా? వేసేయండి రా వీడిని, రేయ్ మీరాగండ్రా, ఎక్కడికి రా పోయావు? నిన్ను మాత్రం ప్రాణాలతో వదిలేదు. నన్నేమి చేయొద్దు, నాకేం పాపం తెలీదు. ప్లీజ్. నువ్వు చెప్తావా నిజం కక్కించమంటావా నా కొడక? బాడీతో పాటు నిన్ను కూడా కాల్చి పడేస్తాను. చెప్తాను. నాకు అసలు మిమ్మల్ని మోసం చేసే ఐడియా లేదు. నేను ఇంకోటితో డీల్ చేశాను, వాడు నన్ను మోసం చేశాడు. రేయ్ నువ్వే పిండం అంటే నీకొక బ్రదర్ చెప్తాను. దీనికి అందరికి కారణం రాజన్న. ఎవరు? అక్కినే నాగార్జున? ఎక్స్ఎమ్మెల్యే రాజన్న ధూల్పేట. ఓయ్, మగాళ్ళలా ప్యాంట్ వేసుకుని ఆడవాళ్ళలా చీర కట్టుకున్నట్టు మాట్లాడతారేటయ్యా? జుజీబీ 10 లక్షల కోసం దుప్పటి కప్పుకుని ఏడవక్కర్లేదు. ఈ ఎలక్షన్ కోసం నేను ఖర్చు పెట్టింది ఎంతో మీకు తెలుసా? 20 కోట్ల రూపాయలు. దరిద్రపు జనాలు వచ్చారు, తిన్నారు, పోయారు. టీవీలు చీరలు అన్ని పట్టుకుపోయారు. తల మీద కూడా ఓ పెద్ద బండరా వేసిపోయారు. ఒకప్పుడు మన కథ వేరేలా ఉండేది. ఒక్క చిటికేస్తే చాలు లోపల మన పని అయిపోయేది. మరిప్పుడు నా పని అయిపోయింది. ఓ వెంకీ, నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎవరికి సినిమా కథలు చెప్తావయ్యా? ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదు. కట్ చేసావు? లేదన్నా, నెట్వర్క్ ప్రాబ్లమ్. ఈ దొంగ నాటకాలన్నీ నా దగ్గర వద్దు ఎమ్మెల్యే సాబ్. నేనెవరో నీకు తెలుసు కదా. వెంకీ, ఎలక్షన్ కని 2 కోట్ల రూపాయలు తీసుకున్నావు. అది ఈ రోజే, ఇప్పుడే ఇచ్చేయాలి. మహదేవన్నా, నీకు కూడా తెలుసు కదా, మన వాళ్ళందరూ అపోజిషన్ పార్టీలో చేరి నన్ను ఓడించారు. 500 ఓట్ల తేడాతో ఓడిపోవడం అంటే ఏంటి? ఉన్న డబ్బులన్నీ ఎలక్షన్ కు తగిలేసి చేతిలో పైసా కూడా ఉంచుకోలేదు నేను. నిజంగా ఒక్క పైసా కూడా చేతిలో లేదన్నా. 6 రోజులు టైం ఇవ్వు, ఇచ్చేస్తాను. ఈ వెంకీ మహదేవ్ కి టైం ఇచ్చే అలవాటే లేదు. ఏదో ఎక్స్ఎమ్మెల్యేవని ఒక 6 రోజులు టైం ఇస్తున్నా. 7వ రోజు మాట్లాడను. వెంకీ బెండు తీస్తాడు. అయ్యో, వాడిని వేసేందుకు నేను ప్లాన్ చేయాలా? ఏంటి సార్, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న రౌడీలందరూ వాడిని చూసి భయపడతారే, అందులో నేనా? అక్కడే నువ్వు పప్పులో కాలేశావు. మన సిటీలో ఉన్న రౌడీలతో మనకు పని అవదయ్యా. నువ్వెవరైనా సరే కొత్త కుర్రవాళ్ళని ట్రై చేయి. కరెక్ట్గా వాడి ఆశ తీరేలా బార్లో మీరు నాకు చిక్కారు.
హత్య కూడా చేసేశారు. అదేంటయ్యా, నేను నీకు 50 లక్షలు ఇచ్చేసి నేను వాడిని చంపించే బదులు నేనే వాడికి 50 లక్షలు ఇచ్చేసి కాంప్రమైజ్ చేసుకుని ఉండేవాడిని కదయ్యా. చాలా తమాషాగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు. చాలా పడే మీ మాట విని ఆ కుర్రాలకు 50 లక్షల ఆశ చూపి ఈ పని నేను చేయించాను. మీరు నాకు ఇస్తానన్న డబ్బులు ఇప్పుడే ఇక్కడే ఇచ్చేయండి, లేదంటే రేపు మీ గురించి పేపర్లో వస్తుంది, జాగ్రత్త. సిటీలోనే పెద్ద రౌడీ వెంకీ మహాదేవన్నే వేసేశాను. నువ్వెంతరా నాకు? ఇదే జరిగింది. నువ్వు చెప్పేదంతా సొల్లని తెలిసిందనుకో. లేదు బ్రదర్, నా భార్య బిడ్డల మీద ఒట్టు. వాడి అడ్రస్ ఏంటో చెప్పు. ఏంటది? ఎవరు మీరు? ఎందుకొచ్చారు? భోంచేసేటప్పుడు నేను అస్సలు మాట్లాడను, చెప్పేది కూడా వినను. ఎముకలు కొరికేటప్పుడు కుక్క కూడా మొరగడం ఆపేస్తుంది. రేయ్, అరవద్దు. రేయ్ రాజన్న, అరిస్తే బుల్లెట్ దిగిపోద్ది. సైలెంట్ గా వినో. కాంట్రాక్టర్ మనోహర్ కి 50 లక్షల ఆశ చూపించి వెంకీ మనోహర్ ని మర్డర్ చేయించావే, ఆ నీ డెడ్లీ గేమ్ లో బలైన వాళ్ళవే మేవు. ఆ రోజు 50 లక్షలు, ఈ రోజుకి వడ్డీతో సహా ₹1,00,00,000. అది ఈ 3 రోజుల్లోనే. టైం ఇస్తే నా యాల మళ్ళీ తప్పించుకుంటాడు. దేశం ముదురు. రేయ్ వద్దురా, టైం ఇచ్చి చూద్దాం. రేయ్, నీకు నేను 3 రోజులు టైం ఇస్తాను. ఆ లోపల ₹1,00,00,000 రెడీ చేయాలి, లేదంటే అందరూ నిన్ను ఎక్స్ఎమ్మెల్యే రాజన్న అని పిలిచే బదులు దివంగత రాజన్న అని పిలుస్తారు. జాగ్రత్త. ఏంటన్నా ఈ నా కొడుకులు నీకే టైం ఇచ్చి వెళ్తున్నారు? కొత్తగా వాచ్ కొనుక్కున్నోళ్ళు వాచ్ ఫ్యాక్టరీ ఓనర్కే టైం ఇస్తారా? తాగిన తల్లిపాల గుర్తులు ఇంకా ఆరలేదు, నాకే వార్నింగ్ ఇస్తారా వాళ్ళు? నాకు టైం ఇవ్వడమో తెలుసు, తీసుకోవడమో తెలుసు. రాజెక్కడ? ఏమో తెలియదండి. మీరు కన్నది నెహ్రూని గాంధీని కాదు, 6గురిని చంపేసిన ఒక చండాలు. ఒకే ఒక ఎన్కౌంటర్ చేద్దామన్నా ఇంతవరకు కుదరలేదు. వీడేమో రోజుకొకడిని లేపేస్తున్నాడు. ఇంత జరిగిన కన్న కొడుకుని కాపాడుతున్నారు, సిగ్గేయడం లేదు. అలాంటి వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వెయ్యాలి. అరే మీరు పోలీసులు కాదు, డాక్టర్లు కాదు, లాయర్లు కాదు, రైతులు కాదు, కనీసం పిల్లాడికి బుద్ధి చెప్పే అమ్మా నాన్నలు కాకపోతే ఎవర్రా మీరు? మీకు ఇంకో 24 గంటలు టైం ఇస్తున్నా. ఆ లోపల వాడిని అప్పచెప్పి మంచి తల్లిదండ్రులు అనిపించుకోండి, లేదంటే పోలీస్ భాషలో తిట్టానంటే నేను వెళ్తున్నా. చివరిసారిగా చెప్తున్నా, చాలా చాలా కష్టాలు పడతారు. వాడిని వెనకేసుకొస్తే మీరు కూడా అయిపోతారు.